బట్ చెప్పాలి తప్పదు. ఒకసారి శివుడు, విష్ణువు, నేను ముగ్గురం కలిసి ఇట్లా మాట్లాడుకుంటే నేను అట్లా ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటే నేను అట్లా వెళ్తూ ఉన్నప్పుడు అరే అందరు పిలిస్తే గానీ దొరకరు, నాకు పిలవకుంటే దొరికిరు కదా అని పక్కన పోయి కూర్చొని మాట్లాడుతున్నాను. సార్ మీరు దేవుళ్ళు కదా, నేను అంటే మీరు ఏం చేపిస్తారని అడిగా. నేను నువ్వేం చేయాలనుకుంటే అది చేపిస్తామని అన్నాడు. సార్ పర్టికులర్గా మీరేం చేయించారా అని అన్నాను. నేను అట్లా పర్టికులర్గా ఏం చేయించా, నువ్వేం కోరుకుంటే, నువ్వేం చేయాలనుకుంటే, నువ్వేం అవ్వాలనుకుంటే అదే చేపిస్తామని అన్నమాట. సరే ఇప్పుడు నేను దొంగతనం చేద్దాం అనుకుంటున్నా, మీరు ఆపరా అంటే నేను ఆపా. నువ్వు దొంగతనం చేస్తావా చెయ్యు అని అన్నారు. అయితే నేను మంచి చేస్తే కూడా మీరు ఆపరు, చెడు చేస్తే కూడా ఆపరు. మీరు నేను ఏం చేయాలనుకుంటే అది చేపిస్తాను, అంతే కదా. అయితే మరి నేను రియల్ ఎస్టేట్లో కింగ్ అవ్వాలనుకుంటున్నాను. రియల్ ఎస్టేట్లో కింగ్ అవ్వాలనుకుంటే అవ్వు అని అనుకుంటే అవ్వవు, చేస్తే అవుతుంది. నేను అవుదాం అనుకుని చెయ్యకుండా ఉంటే నేను చేయలేదు. నువ్వు అవుదాం అనుకుని చేస్తే నేను నీకు సహాయం చేస్తా, అంతే తప్ప రాజకీయ నాయకుడు తాయిలాలు ఇచ్చినట్టుగా అట్లా నేను కొట్టా. నువ్వు చేస్తా అంటే నువ్వు చేయాలనుకుంటే దానికి సహకరిస్తా, అది మంచి అయినా చెడైనా దాని ప్రతిఫలాన్ని తర్వాత నీకు అందిస్తా. అంతేగాని నువ్వు రియల్ ఎస్టేట్లో కింగ్ కావాలనుకొని సపోర్ట్ కాకుండా ఉంటే నేను ఏం చెయ్యను అని చెప్పిన అనమాట. అయితే ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు అప్పుడే. సో అందరు దేవుడు అంటారు కాబట్టి సార్ అంటారు. అయితే మళ్ళీ ఇంకొక మాట కూడా అడిగా, అంటే వాళ్ళే చెప్పారు ఇంకొక మాట కూడా. ఒక మనిషి జాబ్ని మాటి మాటికి మార్చడు, రియల్ ఎస్టేట్ని మాటి మాటికి మారుస్తాడు. జాబ్ నెలకోసారి మారుస్తామా, 6 నెలలకోసారి మారుస్తామా? లైఫ్లో గట్టిగా ఎక్కువ ఒక 3-4 సార్లు, ఇంకా మరీ దరిద్రం పోతే 5-6 సార్లు మారుస్తాం, అంతే తప్ప మాటి మాటికైతే మార్చాం కదా. జాబ్ చేసే ఓన్లీ జీతం వచ్చే జాబ్ని లైఫ్ లాంగ్ ఒక 3-4 సార్లు మారిస్తే, జీవితాన్ని ఇచ్చే రియల్ ఎస్టేట్ని నెలకొక్కసారి మారిస్తే మీరు ఎట్లా గ్రో అవుతారు? నేనేం చేయాలా? మీరు కింగ్ అవుదాం అనుకుంటే ఎట్లా అవుతారు? కారు అట్లా అని అన్నాడు అనమాట. జాబులోనేమో ఓర్చుకుంటారు, రియల్ ఎస్టేట్లోనేమో ప్లాట్ఫామ్ని మాటి మాటికి మార్చుకుంటారు, మీరు ఎట్లా గ్రో అవుతారు అని అన్నారు. అయితే మీరు చెప్పింది చాలా బాగా నచ్చింది. నేను అందుకని ఈ ఛానల్ పట్టుకున్న 6 నెలల కింద నేను సెటిల్ అయ్యి లీడర్ అయ్యే వరకు నేను మారనని చెప్పాను ఇద్దరికి. దూరం అయితే దొరకట్లేదు వాళ్ళు. సో అయితే ఇది మన జీవితాలను మార్చే, మనల్ని గురువులను చేసే గురువారము. నువ్వేం చేయాలనుకుంటే అది చేపిస్తా, దానికి తగ్గిన ఫలితం మాత్రమే ఇస్తా. నువ్వు ఒకటి చేయాలనుకుంటే నేను ఇంకోటి చేయించా. నీకు ఏది కావాలనుకుంటున్నావు అది మాత్రమే నేను చేపిస్తా. నువ్వు కావాలనుకున్న దానికి చెయ్యు, ఓకేనా? మాటి మాటికి మార్చుకోకు, ఓర్చుకో కానీ మాటి మాటికి మార్చుకోకు అని చెప్పాడు. నేను అదే ఫాలో అవుతున్నాను. ఈ ఛానల్లో నేను స్ట్రాంగ్గా ఒక ఫౌండేషన్ వేసుకున్నాను.